మంగళ స్ఫురత్సనామణి ప్రభాకబంబ కుంకుమ ద్రవ ప్రలుప్త దిగ్వధూముఖే మదాంగ సింధుర్ స్ఫురత్వదురే మనో వినోదమద్భుతం బిభర్తి భూత భర్తరి. ఓం నమః శివాయ. సదాశివం భజమ్యం సదాశివం భజమ్యం. సహస్రలోచన ప్రకృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠ భూభుజంగరాజమాలయాని బద్ధజాత జూటక శ్రీ చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. ధనంజయ స్ఫులింగ పీత పంచసాయకం నమన్నిలింపదాయకం శుభం విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజకాలమాస్తు. కృత ప్రచండ పంచసాయకే శిల్పిని త్రిలోచనే రతిర్మమ. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫుర కుహూని శీతమః ప్రబంధ బద్ధ కంధర నిలింపనిర్జద్ధనోత్పత్తి సింధుర కళానిధాన బంధుర ప్రియం జగద్ధురం. ప్రఫుల్లీల పంకజ ప్రపంచకారిమ ప్రపంచి ప్రబద్ధకం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మధ్వచ్చిదం గజచ్చిదం ధకచ్చిదం తమంతకచ్చిదం భజే. అకర్వ సర్వ మంగళకరాకదం మాధురి విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం అథాంతకం గజాంతకాంతకాంతకం అమంతకాంతకం భజే. ధ్వనిర్గమత్రమస్ఫురత్కరాళభాలహవ్యవాన్మిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగమంగళధ్వని ప్రవర్తిత ప్రచండతాండవః శివ. చిత్రత్వయోర్భుజంగభక్తి పత్రజో గరిష్ఠరత్నలోష్టయో గురుద్విపక్ష పక్షయో కృష్ణచక్షుషో ప్రజాని మహేంద్రయో సమం ప్రవృత్తి కదా సదా శివం భజామ్యహం. దుర్మతి సదా శిరస్తమంజలిం వహద్వింతలోలోచనో లలామకాలలగ్న శివేతి మంత్రముచ్చరం కదా సుఖీ భవామ్యహం. ఇదం నిత్యమేవముత్తముత్తముత్తమం సమం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధినేతి సంతతం సుభక్తిమాశుయాపి నాన్యథాగతిం. విమోహనం హి దేహినాసు శంకరస్య చింత విమోహనం హి దేహినాసు శంకరస్య చింత మోహనం హి దేహినాసు శంకరస్య చింత.
ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా మరోసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. యోగాంధ్ర 2025కి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మీ అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా ఒక ఆత్మీయతను చాటుతూ 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం కోసం ఒక కొత్త అడుగు వేయబోతున్నాం. ఇది సాధ్యపడుతోంది మన ప్రగతిశీల నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరియు దేశానికి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాద సమక్షంలో మన ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 28 కిలోమీటర్ల తీరాన్ని ఒక సమన్వయ యోగా ప్రవాహంగా మార్చేశాం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సుమారు 5 లక్షల మంది యోగా ప్రియులు, చిన్నారులు, పెద్దవారు, నిపుణులు, వృద్ధులు, మొదటిసారి చేసేవారు, అలాగే అందరూ కలిసి ఒకే శ్వాసతో ఒకే కదలికతో చరిత్రను రాస్తున్నాం. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది మన దేశం నుండి ప్రపంచానికి మనం ఇచ్చిన శాశ్వత బహుమతిగా పరిగణించాలి. ఇది మనస్సు, శరీరం, ఆత్మ మధ్య సమతుల్యతకు చిహ్నం. మన ముఖ్యమంత్రి గారు యోగా ప్రాముఖ్యతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. మరి నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అద్భుతమైన ఘనతను నమోదు చేసుకుంది. 25,000 మంది ట్రైబల్ విద్యార్థులు యోగా చేయడం ద్వారా గిన్నిస్ రికార్డును నెలకొల్పడం జరిగింది. ఒక్కసారి ఆ పిల్లలకి, ఆ చిన్నారులందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అందరూ ఒకే తాటిపై వచ్చి, ఇది కేవలం సంఖ్యల వేట మాత్రం కాదు, ఇది మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత చూపినటువంటి శక్తి, క్రమశిక్షణ, ఐక్యతకు ప్రత్యక్ష రూపంగా మనం పరిగణించాలి. ఇది ప్రపంచానికి మనం చెప్పే సందేశం. ఒక రాష్ట్రం ఐక్యతతో, గొప్ప నాయకత్వంతో, ప్రజాహిత సంకల్పంతో ముందుకి సాగితే ఆకాశమే హద్దుగా మారుతుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ వేదికపై సూర్యోదయం చాలా కొత్త దిశలో కనిపిస్తోంది. యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన, సమతుల్యమైన